హలో. హాయ్ నాన్న. మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మనం గత కొద్ది నెలలుగా జాబ్ క్యాలెండర్ వస్తుంది ఏపీపీఎస్సికి సంబంధించి అని చెప్పి మిమ్మల్ని అవేర్నెస్ నేను మన హిస్టరీ రఫీ సార్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చేస్తూనే ఉన్నాను. మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తుంది, మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పి సుమారు 4-5 నెలల నుంచి నేను మీ చెవిలో ఇల్లు కట్టుకుని పోరాడుతున్నాను. ఈ నేపథ్యంలోనే ఈరోజు మరికొంత జాబ్ క్యాలెండర్కి సంబంధించిన విశ్వసనీయ సమాచారం ఈరోజు మన ముందు ఉంది, న్యూస్ పేపర్స్లో వచ్చింది. దాన్ని బట్టి ఈరోజు మనం మీకు అందరికీ అర్థవంతంగా వివరణ చేయడానికి ఈ వీడియో నేను మీకు చేస్తా ఉన్నాను. ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరి 10 మందికి అందించండి. నేను మీకు ఎలా అయితే ఫ్రీగా యూట్యూబ్లో కూడా క్లాసులు చెప్తున్నానో గైడెన్స్కి సంబంధించి, సబ్జెక్టుకు సంబంధించి, అలాగే మీరు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. 10 మందికి ఉపయోగపడాలి అని ఒక ఫీలింగ్ మనసులో అయితే పెట్టుకోండి, ఆ పని చేయండి. సరే, అసలు ఇక విషయానికి వస్తే మనం అనుకున్నట్లుగానే ఇంచుమించుగా జాబ్ క్యాలెండర్ దిశగా ప్రభుత్వం విపరీతమైనటువంటి కసరత్తులు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఎట్టి పరిస్థితులలో ఏమంటారు 26 ప్రారంభోత్సవానికి ప్రారంభం నెలలో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో ఉన్నటువంటి ఖాళీలను మనకి ఈరోజు మనకు అన్ని పేపర్ల ద్వారా ఈరోజు మనకు తెలిసింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కొరకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. విభాగాల వారీగా ఖాళీలపై సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తుంది. మొన్న మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా, మా ఉన్నత విద్యాశాఖ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ మేము కూడా ఇచ్చాము. ఎంతమంది కాంట్రాక్ట్ ఉన్నారు, ఎంతమంది గెస్ట్ ఉన్నారు, ఎంతమంది రెగ్యులర్ ఉన్నారు, ఇవన్నీ మేము మా డిపార్ట్మెంట్ నుంచి కూడా ప్రభుత్వానికి పంపడం జరిగింది. కాబట్టి విభాగాల వారీగా ఖాళీల ఎన్నున్నాయని చెప్పి ప్రభుత్వం ఖాళీలను తెప్పించుకుంటుంది, ఇది నిజం. అలానే ఇందులో భాగంగా ఆయా విభాగాల్లో మంజూరైన పోస్టులు, రిటైర్డ్ అయిన పోస్టులు, గెస్ట్, కాంట్రాక్ట్ ఉద్యోగాల వివరాలను సేకరిస్తూ ఉన్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు చాలామంది రిటైర్ అవుతున్నారు ఈ మధ్యలో. ఒక్కొక్క కాలేజీ నుంచి జేఎల్ డిఎల్ కనుక చూస్తే ఒక్కొక్క కాలేజీ నుంచి కనీసం 6 నెలలకు ఒకసారి కనీసం 2-3 రిటైర్ అయిపోతున్నారు. రిటైర్మెంట్ ఏజ్ అనే ఒక కాలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అన్ని డిపార్ట్మెంట్లలో ఇప్పుడు నడుస్తూ ఉంది. కనీసం నెలకు వచ్చి 2-3 రిటైర్ అయిపోతున్నారు. వాళ్ళు ఒక 25-30 ఏళ్ల క్రితం జాబుల్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు. అలాంటి ఖాళీలు బోలెడని మనకు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఒకటి, ప్రభుత్వం ముమ్మరంగా జాబ్ క్యాలెండర్ కసరత్తు చేస్తుంది, సమాచారాన్ని తెప్పించుకుంటుంది. ఆ సమాచారంలో భాగంగా రిటైర్మెంట్ అయిన ఖాళీలు ఎన్ని, క్రియేట్ అయిన ఖాళీలు ఎన్ని, కొన్ని చోట్ల పోస్టులు క్రియేట్ చేస్తారు అవసరం ఉన్న చోట, క్రియేట్ అయిన ఖాళీలు ఎన్ని, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతమంది, అలానే గెస్ట్ ఉద్యోగులు ఎంతమంది, ఇవన్నీ వివరాలు సేకరిస్తున్నారు. సేకరించి ఎందులో పొందుపరుస్తున్నారంటే హెచ్ఆర్ఎంఎస్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి ఒక పోర్టల్ ఉంది అఫీషియల్గా మన గవర్నమెంట్ది. ఆ పోర్టల్లో ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ నిధి హెచ్ఆర్ఎంఎస్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో వివరాలను నమోదు చేస్తున్నారు. మంజూరైన పోస్టులు, ఖాళీల వివరాలు ఈ రోజు వరకు ఉన్నవి మనకి తెలుస్తూ ఉన్నాయి. అయితే నెక్స్ట్ వీటిని ఇందులో ఈ పోర్టల్లో పెట్టేస్తారు. అప్పుడు వీటిని ఆయా శాఖల అధిపతులు ఉంటారు, హెచ్ఓడిస్, వాళ్ళు ఆ శాఖలో ఎంత వర్తి ఉంది అంటే ఎంత వర్క్ ఉంది, ఎంత వర్తి ఉంది, ఎంత అవసరం, ఎంతమంది ఉద్యోగస్తులు అవసరం అనే దాన్ని వీళ్ళు నిర్ధారిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం తెలుస్తుందంటే అన్ని శాఖల్లో కలిపి 30% ఖాళీలు ఉన్నాయి ప్రతి డిపార్ట్మెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ 202 డిపార్ట్మెంట్లని అనుకుంటే 202 డిపార్ట్మెంట్లలో నుంచి 157 డిపార్ట్మెంట్లలో ఖాళీలు ప్లస్ క్రియేట్ చేయబడిన ఖాళీలు, అందులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు, అందులో లెక్చరర్లేనే కాదు, అందులో వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ పోస్టులు అన్ని 157 డిపార్ట్మెంట్స్ నుంచి ఆల్రెడీ పోర్టల్లో అందాయి, పోర్టల్లో ఉన్నాయి. ఇంకా 24 డిపార్ట్మెంట్లకు చెందిన ఖాళీలు అందాల్సి ఉంది. 21 డిపార్ట్మెంట్ల ఖాళీలు ఆ పోర్టల్లో నమోదు చేసే ప్రాసెస్లో 21 డిపార్ట్మెంట్ల ఖాళీలు ఉన్నాయి. 24 డిపార్ట్మెంట్ల అందాలి, 157 డిపార్ట్మెంట్లు అందాయి. ఈ అందిన దాని వివరాల ప్రకారం మనకు సంతోషకరమైన వార్త ఏంటంటే సుమారుగా 99,000, ఇంచుమించు 1,00,000 ఉద్యోగాలు నేరుగా భర్తీ చేయాల్సినవి అని చెప్పి మనకు సమాచారం తెలుస్తూ ఉంది.
లక్ష ఉద్యోగాలు, 99,000 అంటే ఇంచుమించు లక్ష ఉద్యోగాలు నేరుగా భర్తీ చేయాల్సినవి అని మనకు తెలుస్తా ఉన్నాయి. ఈ లక్ష కాక 24 డిపార్ట్మెంట్ల నుంచి ఇంకా అసలు ఏం అందలేదు, అందాల్సి ఉంది. 21 డిపార్ట్మెంట్లు ఇంకా ఈ ఈ ఈ యొక్క హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ప్రాసెస్ చేస్తున్నారు. మరి ఆ 24 డిపార్ట్మెంట్లో 21 డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు వస్తే ఇంకా ఎన్ని ఖాళీలు ఉంటాయో చూడండి. అంటే ఇంచుమించు సుమారు 200 పైచిలుకు ఆంధ్రప్రదేశ్ పరిపాలనా డిపార్ట్మెంట్లలో సుమారు 30% ఖాళీలు ఉన్నట్టు, ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా ఉన్నట్లుగా మనకు ప్రధానంగా తెలుస్తూ ఉంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఖాళీలు ఎన్నొచ్చినాయి, వీటిల్లో డైరెక్ట్ కోటా ఎంత, ఇన్ సర్వీస్ కోటా కింద భర్తీ చేయాల్సినవి ఎంత, ఈ లిస్టు ఇప్పుడు నేను మీకు చదువుతాను. నిజంగా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే మీరు కష్టపడి చదువుకుంటున్న వాళ్ళందరూ మరింత లగాతార్ జోరు పెంచి, మరింత ఆంజనేయుడు ఎలా అయితే జోరు పెంచి లంకా నగరం మీద దండయాత్ర చేశారో మన హనుమంతుల వారు, అలాగే జోరు పెంచి మీరు ప్రిపరేషన్ని మీరు మరింత విస్తృతం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని శాఖలు కనుక విషయానికి వస్తే, మనం రెవెన్యూ శాఖలో మొత్తం ఖాళీలు 13,000. బోర్డు మీద రాస్తే ఎమోషన్ పోయిద్దని బోర్డు మీద నేను రాయడం లేదు. రెవెన్యూ శాఖలో మొత్తం ఖాళీలు పోర్టల్లో నిర్ధారణ ఉన్నవి 13,000. ఇందులో పూర్తి ఖాళీలు అనబడేవి 4,787. ఇందులో డైరెక్ట్ కోటా కింద నింపాల్సినవి 2,552. రెవెన్యూ శాఖలో మొత్తం ఖాళీలు 13,000. ఇందులో నిర్ధారణ అయినవి 4,787. ఈ 4,787లో డిఆర్ కోటా కింద, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద 2,552 ఉద్యోగాలు నింపుతారు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే నాట్ బట్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మీకు తెలిసిన విషయాలే. గ్రూప్ 2లో మీకు డిప్యూటీ తహసీల్దార్ వస్తుంది. అలానే గ్రూప్ 1లో మనకి డిప్యూటీ కలెక్టర్, ఇవన్నీ ఆర్డీఓ మించితే డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ ఇంచుమించి ఒకటే, తర్వాత అది కన్ఫర్మ్ ఐఏఎస్ అవుతుంది, మీకు తెలిసిందే. కాబట్టి రెవెన్యూ శాఖలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు ఉంటాయి. మనకి మొత్తం ఖాళీలు రెవెన్యూ శాఖలో 13,000 పోర్టల్లో చూపిస్తుంది. ఆయా రెవెన్యూ డిపార్ట్మెంట్ల హెచ్ఓడీలు నిర్ధారణ చేశారు ఆల్రెడీ 4,787. ఇందులో డైరెక్ట్ కోటా కింద 2,552 నింపబడుతుంది. గ్రూప్ 1 ఉంటాయి, గ్రూప్ 2 ఉంటాయి. అలానే 2,552. అలానే రెండోది టౌన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, మొత్తం ఖాళీలు 27,000. ఇందులో 23,000 డైరెక్ట్ కోటా కింద నింపాలి. 23,000 డైరెక్ట్ కోటా కింద నింపాలి. 27,000 మళ్ళీ చదువుతాను చూడండి. టౌన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో మొత్తం ఖాళీలు గుర్తించినవి ఈ హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో 27,000 ఉద్యోగాలు. 27,000లో డైరెక్ట్ కోటా కింద నింపాల్సినవి 23,000. రైట్, నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యాశాఖ. ఇందులో లెక్చరర్స్ 7,000 ఖాళీలు ఉన్నాయి. ఎన్ని నింపుతారు ఏంది అనేది ఆ హెచ్ఓడీలు కన్ఫర్మ్ చేయాలి. ఉన్నత విద్యా కమిషనర్లు వీళ్ళంతా ఉంటారు కదా, రెస్పెక్టెడ్ వాళ్ళు దీన్ని ఖాళీ చేయొచ్చు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి చెప్పాలి. ధృవీకరించాలి. హయ్యర్ ఎడ్యుకేషన్లో లెక్చరర్స్ 7,000. యూనివర్సిటీస్లో 3,000. యూనివర్సిటీస్లో మీ అందరికీ తెలుసు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇట్లా మనకి నోటిఫికేషన్ ఆగుతుంది. కోర్టు కేసుల్లో ఉంది. మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం వాటిని క్లియర్ చేసి మళ్ళీ నింపాలని చూస్తున్నారు. అదొక ప్రాసెస్ చాలా 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 టైం నుంచి నడుస్తుంది, చాలా సంవత్సరాల నుంచి. పాపం నిరుద్యోగులు చాలా పడుతున్నారు యూనివర్సిటీలో జాబ్స్ కోసం. అలానే స్కిల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో ఖాళీలు 4,000 పైగా ఉన్నాయి. ఇందులో 2,600 డైరెక్ట్ కోటా కింద నింపుతారు. 2,600 డైరెక్ట్ కోటా కింద నింపుతారు. ఖాళీలు 4,000 పైగా ఉన్నాయి స్కిల్స్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో. అలానే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఖాళీలు 3,000కు పైగా ఉన్నాయి. 2,400 ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద నింపుతారు. 2,400. అలానే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అత్యధికంగా ఖాళీలు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 29,000 ఖాళీలు. 29,000 ఖాళీల్లో 26,000 ఖాళీలు డైరెక్ట్ కోటా కింద నింపనున్నారు. 26,000 ఖాళీలు డైరెక్ట్ కోటా కింద నింపనున్నారు. అలానే ఇక మహిళా శిశు సంక్షేమం, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఇందులో గుర్తించిన ఖాళీలు 2,400. డైరెక్ట్ కోటా కింద నింపాల్సినవి నింపేవి 1,820. మళ్ళీ ఇంకోసారి చెప్తాను మీకు నేను. రెవెన్యూ ఇందులో ఈ హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో సుమారు మనకి
నేరుగా నింపాల్సినవి 99,000, అంటే ఇంచుమించు 1,00,000 కనబడుతున్నాయి నేరుగా నియామకం చేసే ఖాళీలు. ఇందులో రెవెన్యూ శాఖలో మొత్తం ఖాళీలు మళ్ళీ ఒకసారి చెప్తా మీకు. రెవెన్యూ శాఖలో మొత్తం ఖాళీలు 13,000 ఉండగా, నిర్ధారణ చేసినవి 4,787 ఉండగా, నేరుగా ఇందులో రిక్రూట్మెంట్ అయ్యేవి 2,552. టౌన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్లో మొత్తం ఖాళీలు 27,000. 23,000 ఖాళీలు, అంటే మున్సిపల్ కమిషనర్ ఇవన్నీ ఉంటాయి. 23,000 ఖాళీలు నింపాలి డైరెక్ట్గా. హైయర్ ఎడ్యుకేషన్లో లెక్చరర్స్ 7,000 ఖాళీలు, యూనివర్సిటీస్లో 3,000 ఖాళీలు. స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఈ యూనివర్సిటీలో 3,000 నింపుతారు. మరి లెక్చరర్స్లో ఎన్ని నింపుతారని చూడాలి. బట్ ఖాళీలు 7,000 ఉన్నాయి ఉన్నత విద్యాశాఖలో. స్కిల్స్ అండ్ ట్రైనింగ్ దాంట్లో ఖాళీలు 4,000 పైగా ఉన్నాయి. 2,600 డిఆర్ కింద ఉన్నాయి, డైరెక్టర్ రిక్రూట్మెంట్ కోటా కింద. అగ్రికల్చర్లో ఖాళీలు 3,000 పైగా ఉన్నాయి, 2,400 డిఆర్ కోటా. పంచాయతీరాజ్ శాఖలో అత్యధికంగా 29,000 ఖాళీలు ఉన్నాయి, ఇందులో 26,000 డైరెక్ట్ కోటా. మహిళా శిశు సంక్షేమ శాఖ, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో 2,400 ఖాళీలు, డైరెక్ట్ కోటా కింద 1,820 ఖాళీలు. ఇవి మనకు 157 డిపార్ట్మెంట్లు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఉన్న వాటిల్లో మనకు వచ్చినవి, ఆయా శాఖాధిపతులు ధృవీకరించినవి కూడా. కాబట్టి రెవెన్యూ శాఖలో అంటే ఇంచుమించు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవి రెవెన్యూ శాఖలో ప్రధానంగా ఉంటాయి. అందువల్ల మనం ఏబిపిఎస్సి 150 పోస్టులకు సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ వారియర్స్ ప్రాజెక్ట్ అని చెప్పి మనం మెయిన్స్ క్లాసులు ప్రారంభించాం. అన్ని క్లాసులు కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ కింద జరుగుతూ ఉన్నాయి. ఒకసారి కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ అని నెట్లో కొట్టండి, నెంబర్ వచ్చింది, దాన్ని సంప్రదించండి, వెంటనే జాయిన్ అయిపోండి, లేట్ చేయకండి. ఇదే వీడియో డిస్క్రిప్షన్లో మ్యాటర్ ఉంది, కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ మెటీరియల్కి సంబంధించి. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి, అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకా ప్రైమరీ ఎడ్యుకేషన్తో సహా కలిపి 24 విభాగాల మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలు ఇంకా నిర్ధారించవలసి ఉంది. అయితే ఒక పాఠశాల విద్యలో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులే 30,000 ఖాళీల వరకు అంచనా. అధికృతమైన మనకి పేపర్ రాసిన స్టోరీ ఇదంతా కూడా. ఒక్కో పాఠశాలలో ఉదాహరణకు ప్రాథమిక పాఠశాల డిపార్ట్మెంట్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కలిపి 30,000 ఖాళీలు ఉన్నట్టు అంచనా. అలానే ప్రజారోగ్యం కుటుంబం సంక్షేమ విభాగంలో నేరుగా ఖాళీలకు వచ్చేవి 20,000, ఖాళీలకు వచ్చేవి 10,000. ప్రజారోగ్యం కుటుంబ సంక్షేమ విభాగంలో నేరుగా ఖాళీలకు వచ్చే పోస్టులు 10,000కు పైగా ఉన్నాయి. ఇంకా ఏపీపీఎస్సి లోపల వచ్చే ఉద్యోగాలు, అలానే ఏపీపీఎస్సిలో సెక్షన్ ఆఫీసర్లు ఇట్లా ఉంటాయి. ఇప్పుడు రిజల్ట్ రావాల్సిన గ్రూప్ 2లో కూడా సెక్షన్ ఆఫీసర్లు చాలా ఉన్నాయి, ఏపీపీఎస్సిలో కూడా ఉన్నాయి. ఏపీపీఎస్సిలో ఇంకా రావాల్సిన ఖాళీలు, అలానే ఇంటర్మీడియట్ విద్యలో ఖాళీలు, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ వెల్త్ దాంట్లో రావాల్సినటువంటి ఖాళీలు, సెకండరీ హెల్త్ రావాల్సినటువంటి ఖాళీలు, కర్నూలు జలవనరుల ప్రాజెక్టులో ఖాళీలు, దేవాదాయ శాఖ ఎండోమెంట్ అని నేను కాకిలా అరుస్తున్నాను మీకు వీడియోలో. చదివి పెట్టుకోండి ఎండోమెంట్ నోటిఫికేషన్ వచ్చింది అని. పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యి మొన్న వచ్చినటువంటి ఇది ఆగిపోయిన బ్యాక్లాగ్ పోస్టులు మొన్న 1, 2, 3 అట్లా భర్తీ చేస్తే ఇదే ఇక రాదు నోటిఫికేషను అని చెప్పి షికార్లు చేయించే కామెంట్ రాయుళ్ళు చెప్పుకుంటూ, వాళ్ళు గొప్ప కాటమ రాయుళ్ళు అన్నట్టు వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి స్టోరీలు అవి. అర్థం అట్లా. అసలు రావాల్సిన దేవాదాయ శాఖ పోస్టులు 300 వరకు ఉన్నాయి మనకు తెలిసింది, 111 వరకు ఉన్నాయి మనకు తెలిసిందే. కాబట్టి ఇక్కడ ఇందులో దేవాదాయ శాఖ కూడా మెన్షన్ చేశారు. కాబట్టి దేవాదాయ శాఖలో ముఖ్యంగా మీరు చదువుకోవాల్సింది మీకు తెలుసు, ఇది మన హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ని బాగా చదువుకోవాలి. ఏపీబీఎస్సిలోను, ఇంటర్మీడియట్ విద్యలోను, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్లోను, కర్నూలు జలవనరుల ప్రాజెక్టులోను, దేవాదాయ శాఖలోను, ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోను, కడప జలవనరుల శాఖ ప్రాజెక్టుల్లోను, పబ్లిక్ లైబ్రరీలు, గ్రంథాలయ ఉద్యోగాలు కూడా పడతాయి. చాలామంది ఎంఎల్ఐసి బిఎల్ఐసి పాపం చేస్తున్నారు, కొన్ని ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. మీకు కూడా మంచి వరం ఈ నోటిఫికేషన్, ఈ జనవరిలో వచ్చే క్యాలెండర్లో. పబ్లిక్ లైబ్రరీలు, ఏపీ భవన్లో ఉద్యోగాలు, ఎన్సిపి, అలానే ప్రింటింగ్ అండ్ స్టేషనరీలో, స్పోర్ట్స్ పర్చేజ్లో వచ్చే ఖాళీలకు చెందిన ఆన్లైన్ నమోదు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు, ప్రాసెస్లో ఉంది. అంటే ఇందులో కూడా ఉద్యోగాలు వస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంటు, టౌన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు, హైయర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీస్, స్కిల్స్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, పంచాయతీరాజ్, ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, then also primary education, then also human health, then also APPSC, then also intermediate education, director of secondary health, then also కర్నూలు జలవనరుల ప్రాజెక్టు, దేవాదాయ శాఖ ఎండోమెంట్ డిపార్ట్మెంట్, కడప జలవనరుల శాఖ ప్రాజెక్టులు, పబ్లిక్ లైబ్రరీస్,
ఏపీ భవన్, ఎన్సిపి, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్పోర్ట్స్ పర్చేస్ ఈ డిపార్ట్మెంట్ల అన్నిట్లో కూడా నోటిఫికేషన్ ఖాళీలు ఇంకా రానున్నాయి. 99,000 ఏంటి, ఇంకా 1,50,000 అయినా నేరుగా నియామకం ఖాళీలు ఉంటాయి. కాబట్టి వీటిల్లో ప్రభుత్వం 2 విడతలుగా వీటిని నింపుతుందా, జనవరిలో ఒకేసారి క్యాలెండర్లో వీటన్నిటిని నింపుతుందా అనేది చూడాలి. మనం మరీ ఆశయం పెట్టుకోవద్దు. బట్ వీటిల్లో కొన్నింటిని మాత్రం ఇవ్వడానికి నేరుగా నియామకం 1,00,000 పైన ఉంటాయి, ఖచ్చితంగా ఉన్నాయి. వీటిలో మ్యాక్సిమం ప్రభుత్వం నింపుతుంది అనుకుంటున్నారు. ఈ వచ్చే క్యాలెండర్లో కొన్ని, నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్లో కొన్ని, ఆ పై ఇయర్ క్యాలెండర్లో కొన్ని, అలా 3 విడతలుగా నింపుతారు అని చెప్పి నాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. ఏది ఏమైనా 1,00,000కు పైగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి, డిఆర్ కోటాలు ఉన్నాయి కాబట్టి కనీసం ఒక్కొక్క విడత 10,000, 15,000, 20,000 వరకు కూడా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్లలో ఖాళీలు మనకి నింపొచ్చు, ఖచ్చితంగా మనకు నింపొచ్చు. కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ సపరేట్ కాబట్టి ఇందులో రాలా, ఎందుకంటే సపరేట్ రిక్రూట్మెంట్ కదా, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సపరేట్ కదా, అందులో మళ్ళీ ఒక 10,000 ఉద్యోగాలు, ఇవన్నీ వేసుకుంటే 1,50,000 ఉద్యోగాలకి ఖాళీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అందులో ఖచ్చితంగా సింహ భాగమే, అన్నీ వేయరు కానీ చాలా వరకు ఉద్యోగాలు 1 కాడ నుంచి ప్రతి ఉద్యోగాలు కూడా జాబ్ క్యాలెండర్లో వస్తాయి. చాలామంది నన్ను అడుగుతున్నారు, జైల్లో ఉంటుందా, డిఎల్ ఉంటుందా, 7,000 ఖాళీలు ఉన్నాయి. దేవాదాయ శాఖలో మొన్నే మనం చూసిన 111 వచ్చినాయి, ఇంకా వాటిలో ఖాళీలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో విపరీతంగా ఖాళీలు ఉన్నాయి, రెవెన్యూ శాఖలో విపరీతంగా ఖాళీలు ఉన్నాయి. 150 పైబడి గ్రూప్ 1 వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, 1000 ఉద్యోగాల వరకు గ్రూప్ 2 వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది అధికృతమైనటువంటి సమాచారమే, హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ఉన్నటువంటి సమాచారమే. ఇందులో కేవలం 157 డిపార్ట్మెంట్ల నుంచే సమాచారం అందింది, ఇంకా 24 డిపార్ట్మెంట్ల నుంచి ఇంకా సమాచారం అందలేదు. మిగిలిన 21 డిపార్ట్మెంట్ల సమాచారం ప్రాసెస్లో, అందులో దేవాదాయ శాఖ పోస్టులు కూడా ప్రాసెస్లో ఉంది. నేనేం చెప్తానంటే నేను మొదటి నుంచి మీకు చెప్తున్నాను, డైరెక్ట్ రిక్రూట్మెంట్ 21 డిపార్ట్మెంట్ల ఖాళీలు ప్రాసెస్లో ఉన్నాయి, 24 డిపార్ట్మెంట్ల ఖాళీలు అందాల్సి ఉంది. అవి 2 పక్కన పెడితే 157 డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి ఖాళీలు పోర్టల్లో ఉన్నాయి క్లియర్గా. ఇందులో 99,000 ఇంచుమించు 1,00,000 డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అవ్వాల్సినవి. అంటే తర్వాత మిగతా 24 డిపార్ట్మెంట్లు, 21 డిపార్ట్మెంట్లు కూడా కలుపుకుంటే సుమారు 1,50,000 పైబడి ఖాళీలు ఉంటాయి. ఎందుకంటే విపరీతంగా రిటైర్మెంట్ అవుతున్నారు. మా డిపార్ట్మెంట్లోనే, మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే, మా కాలేజీ నుంచే దాదాపు ఇప్పటి వరకు 3-4 రిటైర్ అయిపోయారు. మళ్ళీ ఈ చివరి వరకు ఇంకో 2 రిటైర్ అవుతారు. ఇలా ప్రతి చోట రిటైర్మెంట్లు విపరీతంగా జరుగుతున్నాయి. కాబట్టి మీరు ప్రిపరేషన్ చేయండి. చేస్తున్న వాళ్ళకి నా యొక్క కోటి కృతజ్ఞతలు. చెయ్యని వాళ్ళకి స్టార్ట్ చేయండి. మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, మనకి పైన నెంబర్ కూడా ఉంది, మనకి 9866414200 ఈ నెంబర్కి ఫోన్ చేసి కోర్సు తీసుకోండి. ఇప్పుడు నేను చదివిన ఈ ఖాళీల్లో ప్రతి ఖాళీకి సంబంధించిన, ఎగ్జామ్కి సంబంధించిన కోర్సులు మన చాలా మీకు రీజనబుల్ అమౌంట్లో మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నాయి నాన్న. అవి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు బాగా కష్టపడి చదువుకోండి, మీ లైఫ్లు నిర్మితం అవుతాయి. మీరు కామెంట్లు చేసే వాళ్ళ దృష్టికి వెళ్ళకండి. కామెంట్లు చేసేవాళ్ళు కామెంట్లతో కాలం గడుపుతారా లేక కష్టపడి చదువుతారా అనేది మీరే నిర్ణయించుకోండి. ఇది ఇప్పటి వరకు ఉన్న సమాచారం క్యాలెండర్ మీద. ఖచ్చితంగా ముందడుగైతే క్యాలెండర్కి సంబంధించి పడుతూ ఉంది. కసరత్తులు జరుగుతూ ఉన్నాయి, స్పీడ్గానే జరుగుతూ ఉన్నాయి. దీని మీద లోకేష్ గారు, రెస్పెక్టెడ్ లోకేష్ గారు చాలా ఒక అబ్జర్వేషన్ పెట్టున్నారు. ఏం చేద్దాం, ఎన్ని ఖాళీలు, ఎన్ని నింపుదాం అని చెప్పి. ఖచ్చితంగా క్యాలెండర్ ఇచ్చి తీరుతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి మీరు ఫైనాన్షియల్గా ప్రభుత్వానికి అది లేదు, ఇది లేదు, ఫైనాన్షియల్గా అప్పులైంది, అట్లా ఏమి పట్టించుకోవాలండి. ఎందుకు ఆ మాట అంటానంటే, అప్పు చేయని రాష్ట్రం దేశంలో ఏది ఉంది? ప్రతి రాష్ట్రం అప్పు చేయాల్సిందే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. ప్రతి రాష్ట్రం ఉచిత పథకాలు ఇస్తూ ఉంది, అందులో అప్పు చేయాల్సిందే. అప్పు చేస్తున్నా ఆయా రాష్ట్రాల్లో కూడా నోటిఫికేషన్లు వస్తానే ఉన్నాయి. కాబట్టి నోటిఫికేషన్లు వస్తాయి, అవి కష్టపడే వాళ్ళను ఎక్కించుకుని వెళ్ళిపోతాయి, కామెంట్లు పెట్టే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతాయి, నెగిటివ్ కామెంట్లు, నెగిటివ్ ఆలోచనలు చేసే వాళ్ళను వదిలేసి వెళ్ళిపోతాయి. అందువల్ల కామెంట్లు పెట్టుకుంటూ కాలం గడుపుతారా, కష్టపడి ప్రిపరేషన్ చేస్తారా, ఆలోచించుకోండి. మన దగ్గర ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ బుక్స్ కూడా ఉన్నాయి. ఇది ఏపీ ఇండియన్ హిస్టరీ బుక్. ఈ ఒక్క బుక్ చదివితే 10 అకాడమీ పుస్తకాలు చదివినంత విలువ. అలానే ఏపీ హిస్టరీ థియరీ బుక్, ఈ బుక్స్ కూడా తెప్పించుకోండి. డిస్క్రిప్షన్లో ఉంది ఎలా తెప్పించుకోవాలో. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిపోండి. ఇంకా లేట్ చేయకండి. ఎందుకంటే మన అధికృత సమాచారం ఇది మామూలుగా కాదు, చాలా భారీ ఎత్తునే
పోస్టులు వస్తున్నాయి. ఇక మీరు చదవడమే తరువాయి. ఇది వస్తుంది అని చెప్పి 7-8 నెలల నుంచి నేను చెప్తానే ఉన్నాను, వీడియోలో అప్డేట్ ఇస్తానే ఉన్నాను. కామెడీ చేసుకుంటా పోతే కామెంట్లలో రేపు మిమ్మల్ని సొసైటీ కామెడీ చేసింది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. 40 వచ్చేటప్పటికి మనం స్టాండర్డ్ అవ్వాలి. ఎక్కువ పోస్టులు వస్తున్నాయి, చదువుకుంటే సెలెక్ట్ అయిపోతాము. ఎక్కువ పోస్టులు వస్తున్నాయి, చదువుకుంటే సెలెక్ట్ అయిపోతాం. అర్థమట్లా లైఫ్లో స్థిరపడిపోతాం. మన అమ్మ నాన్న బాగా చూసుకుంటాం, మన జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మనం బాగుంటాం, ఒక స్థిరమైన శాలరీ దొరుకుతుంది. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేయి చాచాల్సిన అవసరం మీకు ఉండదు. వాళ్ళ జేబు వీళ్ళ జేబు చూడాల్సిన అవసరం ఉండదు. అందువల్ల జాబులు కొట్టుకోండి, హ్యాపీగా మీరు లైఫ్లో సెటిల్ అవ్వండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈరోజు ఇద్దరికీ జాబులు అవసరం. అందువల్ల మంచి రేపు మీ పిల్లలు ఐఏఎస్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు రేపు మీ పిల్లలు. ఎస్, ఉంటాను నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. సిద్ధంగా ఉన్నారా లేదా? లక్ష నేరుగా వచ్చే ఉద్యోగాల్లో మీరు కూడా ఉద్యోగం పొందడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? సిద్ధమా లేదా? నాకు వినబడుతుంది సిద్ధం సిద్ధం అంటున్నారు. ఎస్, మీరందరూ సిద్ధపడండి, చదువుకోండి. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. 9866414200 ఈ నెంబర్కి చేసి కేజెస్ ఆన్లైన్ క్లాసెస్ని యూజ్ చేసుకొని చదువుకోండి. ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ విషయాలు వస్తుంటే మీకు నేను చెప్తానే ఉంటాను. థ్యాంక్ యూ నాన్న. ఒకటే నేను మీకు చెప్పేది, ఈ వచ్చే విపరీతమైన ఖాళీలలో మీరు ఒక జాబ్ కొట్టుకుంటే హ్యాపీస్, లేకపోతే ఇబ్బందుల పాలవుతారు. తర్వాత ప్లాన్ బి ఉంటే మీరు చేసుకోండి, కాదంటలేదు. బలవంతంగా ఇందులోకి రావద్దు. ప్లాన్ బి ఉంటే చేసుకోండి, పర్వాలేదు. బలవంతంగా ఇందులోకి రావద్దు. ప్లాన్ బి చేసుకోండి. లేదంటారా? సీరియస్గా కూర్చొని ప్రిపరేషన్ చేయండి. ఫ్రెషర్స్ చేయండి. కొన్ని మార్కులతో మిస్ అయిన వాళ్ళు మళ్ళీ కూర్చోండి. ఎందుకంటే క్యాలెండర్ రాబోతుంది, దూసుకొని రాబోతుంది క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ ఏబిపిఎస్సి కింద. ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. థ్యాంక్ యూ నాన్న. బాయ్ రా నాన్న. బాయ్.